నమస్తే అండి. ఆంధ్ర రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఒక నిఘా రిపోర్ట్ అయితే వచ్చిందట. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడుల వెనుక ఒక రకమైన కుట్ర ఉందనేది ఈ రిపోర్ట్ యొక్క సారాంశం. మీరు డాట్స్ అన్ని ఒకసారి కనెక్ట్ చేసుకొని చూడండి. లడ్డూకి సంబంధించిన ఇష్యూ గత కొన్ని నెలలుగా జరుగుతూ ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా వైసీపీ హయాంలో ఏం జరిగింది, ఎలా జరిగిందని చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చిన తర్వాత దానికి సంబంధించి ఆయన అప్పుడు మాట్లాడిన తర్వాత అంత సైలెంట్ అయింది. ఈ మధ్యకాలంలో సిట్టు దానికి సంబంధించి 600 పేజీల నివేదిక అయితే జరిగింది. దాంట్లో 250 కోట్ల వరకు అవినీతి జరిగింది అన్నట్లుగా చెప్పడం జరుగుతుంది. కానీ ఏంటంటే ఒక ప్రోపగండా సృష్టించినారు. అసలు ఇక్కడ యానిమల్ ఫ్యాట్ ఏది వాడలేదని. బట్ నెయ్యి ఎక్కడి నుంచి తీసుకొచ్చారా అంటే అది కెమికల్స్తో తయారు చేసింది, దాని గురించి అయితే మాట్లాడలేదు. ఇలాంటి క్రమంలోనే దీన్ని డైవర్ట్ చేయడం కోసమే చంద్రబాబు నాయుడు గారి తల్లిని అంబటి రాంబాబు గారు దూషించారనేది ఈ రిపోర్ట్ యొక్క సారాంశంగా తెలుస్తారు. ఎందుకు అంబటి రాంబాబు గారు చదువుకోలేదా? చదువుకున్నాడు. ఎమ్మెల్యేకి ఎన్నిసార్లు పనిచేశాడు? 3 సార్లుగా పనిచేసినాడు. మంత్రి ఎన్నిసార్లు పనిచేసినాడు? ఒక్కసారిగా పనిచేసినాడు. అలాగే ఇతను అడ్వకేటా అంటే ఎస్ అడ్వకేటు. అలాగే వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి స్పోక్స్ పర్సన్ అంటే ఎస్ ఇతరు స్పోక్స్ పర్సన్ కూడా. మరి ఇంత తెలిసినటువంటి వ్యక్తి, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఇలా మాట్లాడడం వెనుకున్నటువంటి ఉద్దేశం ఏంటి? చంద్రబాబు నాయుడు గారిని ఈ మాట తిడితే టీడీపీ పార్టీ క్యాడర్ అంతా కూడా ఒక్కసారిగా రగిలిపోతారు అనేది వాళ్ళకి తెలుసు. చంద్రబాబు నాయుడు గారు సతీమణిని అన్న రోజున ఎలాంటి ఉద్రేకమైతే టీడీపీ పార్టీ క్యాడర్లో వచ్చిందో అలాంటిది వచ్చిందని తెలుసు. కానీ ఆ రోజు అధికారంలో లేరు కాబట్టి దాన్ని అణిచివేయచ్చు కాబట్టి ఆ రోజు సాధ్యమైంది. కానీ ఈరోజు అధికారంలో ఉన్నారు, క్యాడర్ మొత్తం కూడా రెచ్చిపోద్ది కాబట్టి మనం ఏం చేసినా చెల్లిద్ది, టాపిక్ డైవర్ట్ అయిపోద్దని దీన్ని సృష్టించారు. ఆయన అన్న మాటకి తర్వాత క్షమాపణ చెప్పేస్తున్నాడు. బట్ క్యాడర్ ఊరుకోరు కదా, జైల్లో పెట్టారు. ఇక్కడ ఒక సెన్సేషనల్ అయింది. ఆ తర్వాత మీరు చూడండి సిరీస్ ఆఫ్ యాక్షన్స్ ఏ విధంగా జరిగినాయి అంటే, ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారిని తిట్టాడు. ఆ తర్వాత అంబటి రాంబాబు గారు రెచ్చిపోయినాడు. తర్వాత ఆయన వెళ్ళి క్షమాపణ చెప్పినాడు. ఆ తర్వాత ఆయన ఆఫీస్కి నొప్పండించారు, ఆయన కారులను విధ్వంసం చేసినారు. ఇక్కడ వరకు ఒక లెక్క అయితే, ఆ తర్వాత జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి. ఇక్కడ రెచ్చగొడుతున్నారా? ఓ పక్క జోగి రమేష్ గారు, ఇంకో పక్క అంబటి రాంబాబు గారు. అదేమంటే మీరు చూడండి, ఇక్కడ కాపుల్ని దూరం చేయడం. వంగవీటి మోహన్ రంగ గారి మీద టీడీపీ యుద్ధం చేసింది, ముద్రగడ పద్మనాభరెడ్డి గారి మీద యుద్ధం చేసింది. ఇప్పుడు అంబటి రాంబాబు గారిని కూడా చేస్తా ఉంది. కాపుల బానిసల అనే ఒక రకమైన ఈక్వేషన్ తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ ఈ రోజున అంబటి రాంబాబు గారి కూతురు మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా అవే అనమాట. నిన్ను చూసుకుని ఈరోజు టీడీపీ రెచ్చిపోతుంది అని చెప్పేసి. సో ఒక గేమ్ ప్రకారం, ఒక పథకం ప్రకారమే దీన్ని చేస్తా ఉన్నారు. దీని ద్వారా వచ్చేటువంటి లాభం ఏంటి? రాష్ట్రంలో వైసీపీ కంటే టీడీపీ ఎక్కువ గుండాయిజం చేస్తుందని ఒకటి. రెండోది వచ్చేసి ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు ఏవైతే ఉంటే అవి రాకుండా ఉంటాయి. ఒక రాష్ట్రంలో ఈ విధంగా కొట్లాటలు జరుగుతూ ఉంటే ప్రభుత్వానికి ప్రతిపక్షానికి ఈ విధమైన విధ్వంసం జరుగుతూ ఉంటే కనుక రాష్ట్రంలోకి వచ్చేటువంటి పెట్టుబడులు భయపడతాయి, ఇన్వెస్టర్లు భయపడతారు, రారు. ఇక్కడ వాళ్ళ యొక్క టార్గెట్ కూడా అదే. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పథకాలు లబ్ధిదారులకు చేకూరుతున్నాయి. దావోస్ ఇప్పుడు 2 సార్లు వెళ్ళి కొన్ని లక్షల విలువైనటువంటి ఇన్వెస్ట్మెంట్లు తీసుకొచ్చారు. ఇది ప్రజల్లోకి వెళ్తా ఉంది. సో కూటమి పాలన మీద నెగిటివిటీ లేదు. నెగిటివిటీ రావాలంటే ఏం చేయాలా? ఇలాంటివి తీసుకురావాలా? ఈ రోజున అదే జరుగుతూ ఉంది. మీరు చూడండి, ఇంతకాలం నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉండేటటువంటి క్యాడర్ అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు, ఎవడొస్తున్నాడో తెలియదు, ఏం చేస్తున్నాడో కూడా తెలియట్లేదు. ఒక రకమైన కావాలని రెచ్చగొట్టేటువంటి మాటలు మాట్లాడడం, సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయడం, దాని మీద చలిగాచుకోవడం. వైసీపీ పాలన ఇంకా జనం మర్చిపోలేదు, టీడీపీ క్యాడర్, జనసేన క్యాడర్ మర్చిపోలేదు. సో వాళ్ళ అధికారంలోకి రావాలంటే ఇప్పుడు జనంలో సింపతి కావాలి. ఆ సింపతి కోసం వీళ్ళు క్యాస్ట్ కార్డు వాడతారు. ఆయన ఎవరు? జోగి రమేష్ గారు బలహీన వర్గాల మీద దాడి అంటున్నాడు. ఆయన చేసిన పని ఏంటి? ఆయన మాట్లాడినటువంటి మాటలేంటి? మరి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళిన దాన్ని మరి ఏ వర్గం మీద దాడి అనాలి? పట్టాభి గారి మీద చేసినటువంటి దాడిని ఏమనాలి? పవన్ కళ్యాణ్ గారి మీద రెక్కీలు నిర్వహించిన దాన్ని ఆ దాడిని ఏమనాలి? సో సింపుల్, ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ కంటే టీడీపీ మహా డేంజర్, భయంకరమైన డేంజర్. వీళ్ళ రాక్షస పాలన, రాష్ట్రపతి పాలన రావాలి, విధ్వంస పాలన, కక్షపూరిత పాలన, రక్తం చిందించేటటువంటి పాలన. ఇది చూపించాలనుకుంటున్నాను. నెంబర్ 1. 2, ఆంధ్ర రాష్ట్రంలో ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేస్తే కనుక మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ అనేవి జీరో అయిపోతాయి, మీ కంపెనీలు మూసుకోవాల్సింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు చూసని చెప్పేసి వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి విషయం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా కీలక మీటింగ్లు పెడతా ఉన్నారు. చూడండి, పక్కా వ్యూహం వేసుకుని కూర్చున్నారు. ట్రాప్లో జనసేన పార్టీ క్యాడర్ కానీ టీడీపీ పార్టీ క్యాడర్ కానీ పడొద్దు. చంద్రబాబు నాయుడు గారు స్ట్రిక్ట్ ఇండికేషన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. చాలా జాగ్రత్తగా ఉండండి, ఎక్కడా కూడా ప్రజలకి అసహనం కలిగించే విధంగా చేయొద్దు అని చెప్పేసి. సో నిఘా రిపోర్ట్ ఏంటంటే, ఈ కావాలని చేస్తూ ఉన్నారు, రెచ్చగొడతా ఉన్నారు,
రెచ్చిపోతే ప్రభుత్వం మీద నెగిటివిటీ ప్రజల్లోకి వస్తే కనుక దాన్ని వాళ్ళ వైపు పాజిటివ్గా డైవర్ట్ చేసుకోవడానికి చూస్తున్నారు కాబట్టి వాళ్ళు రెచ్చగొడతారు. దీన్ని గవర్నమెంటే శ్రద్ధగా ట్యాకిల్ చేయాల్సినటువంటి అవసరం ఉందనేది ఈ రోజున అర్థమవుతున్నటువంటి విషయం. సో ఓవరాల్గా అయితే ఇదనమాట నిఘా రిపోర్ట్ యొక్క సారాంశం. చూడాలి మరి ఏం జరగబోతుందో.